గర్జీ సాంగ్. ఓ మై గాడ్, ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి లైవ్. పెద్ద పులి చేస్తావురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనము ఎస్వి జూ పార్క్ తిరుపతి దగ్గర ఉన్నాము. సో ఇది బ్యాక్ సైడ్. సో ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎస్వి జూ పార్క్. సో లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం చూద్దాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎస్వి జూ పార్క్. సో ఇటు సైడ్ వచ్చి టికెట్ కౌంటర్. ఇది వచ్చి మన తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవరైనా రావాలంటే అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేయడమే. సో టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ వచ్చి పర్ పర్సన్ 70 రూపీస్ అడల్ట్కి. సో చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బైసికల్స్ 25 రూపీస్ ఫర్ అవర్. ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ 1 గంటకి 250 రూపీస్ మాత్రమే. సో లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్లో అయితే ఎవరైనా మద్యం తాగొస్తే అట్ల నుంచి అట్టే పంపించేస్తారు. సో అది మిషన్ కూడా వాళ్ళు పెట్టుకోన్నారు. ఎవరైనా మద్యం సేవించి అయితే ఇక్కడికి రాకండి. ఎంట్రన్స్లో అయితే బబూన్. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదే బబూన్. సో ఇది వచ్చి కోతులకి. ఇది మామూలు కోతులే. ఊగడానికి ఉయ్యాలు వేశారు. ఇది రీసస్ కోతి. ఇది ఎంట్రన్స్లో వస్తేనే ఇలా శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి. సో వెంకటేశ్వర సర్వనామం కూడా ఉంది. సో ఈ జూ పార్క్ అంతా కవర్ చేయడానికి ఎంత లేదన్నా 1 అవర్ ఈజీగా పడుతుంది. ఇది నామాల కోతి అంతా. ఇక్కడ నామాల కోతి లేదు. ఇది టోటల్ జూ పార్క్ సమాచారము, టోటల్ రివ్యూ మ్యాప్ ఇది. ఇక్కడ రాను మెయింటెనెన్స్ తగ్గిపోయింది. జంతువులు ఏమీ లేవు. చాలామంది దాతల కోసం చూస్తున్నారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఎలక్ట్రికల్ స్కూటర్ రైడ్ 1 అవర్ 250, 2 అవర్స్ 450, 3 అవర్స్ 600. సో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. లయన్ సఫారీ. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ కార్ యూజ్ చేసుకుందాం. ఎవరైనా వస్తే బ్యాటరీ కార్ యూజ్ చేసుకోండి. అడల్ట్కి 70 రూపీస్, చైల్డ్కి 50 రూపీస్ మాత్రమే. ముందు ఎంట్రన్స్లో మొబైల్కి ప్లస్ అలాగే ఎంట్రీకి 150 తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ 50 రూపీస్ 70 రూపీస్ మాత్రమే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ముందు మొబైల్కి అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. బ్యాటరీ కార్ టికెట్స్ అయితే అక్కడ ఇస్తారు. సో వెళ్ళి తీసుకుందాం. మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. సో ఇక్కడ ఎవరైనా అలసిపోతే తినడానికి ఫ్రూట్స్
అన్నీ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడైతే టికెట్ ఇస్తారు, తీసుకున్నాం. ఇది నీటి పక్షులు అంట. ఇది నీటి పక్షి. बुढ़ी किधर बुढ़ी दूर मेरा मैं आ जाऊँ दूर मेरा मैं ఇది వచ్చి గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. సో లోపల మీకు సరిగ్గా కనిపించదు అనుకుంటున్నా. ఇది ఒక పెద్ద పక్షిలాగానే ఉంది. సో ఇటు సైడ్ జింకలు అయితే ఉన్నాయి. జింకలు చూడండి గడ్డి మేస్తున్నాయి. మొత్తం 4-5 ఉన్నాయి. బ్యాటరీ కార్ అయితే ఫుల్ అయిపోయిందంట. ఇంకా అది రావడానికి 1/2 అవర్ పైన పడుతుందంట. సో ఇంకా మనం నడవడమే బెస్ట్ అని నడుస్తున్నాం. సో ఇక్కడైతే సేల్స్ కౌంటర్ ఉంది. తాబేలు బొమ్మలు, పులి బొమ్మలు ఎవరైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి. ఏదో బుర్ర జింక అంట, లేదు ఇది కనితి సాంబార్ డేర్ ఇంగ్లీష్లో. ఇవైతే అప్పుడు ఉన్నాయి లాస్ట్లో. ఒకటైతే కనిపించింది. సైడ్ చాలా, ఇక్కడైతే చాలా ఉన్నాయి. కనితులు ఇవి. సో ఇటు సైడ్ కోళ్ళు, నెమళ్ళు అన్నీ ఉంటాయి. సో ఎవరికైనా ఓన్ కార్ ఉంటే తెచ్చుకోవచ్చు. ఒక కారుకి వచ్చి 500, 450 ఛార్జ్ చేస్తాడు. నెమలి, సాధారణ నెమలి, కలీజ్. సో ఇది మెస్ పెట్టేయడం వల్ల మీకు సరిగా కనిపించకపోవచ్చు. సో మీరు వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. కృష్ణ జింకలు, బ్లాక్ బక్ ఇక్కడ ఉన్నాయి చూడ. కృష్ణ జింకలు గుంపులుగా. సో అడవి దున్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి బాహుబలి సినిమాల్లో రాణా దున్నాను వంచుతాడు కదా, సేమ్ అలానే ఉంది. రియల్ బాహుబలీస్. ఇవి వచ్చి మనుబోతులు. సో ఇప్పుడైతే మనం లైన్ సఫారీ చేద్దాం. సో లైన్ సఫారీ టికెట్ వచ్చి 50 or 70 చూద్దాం. సఫారీ పార్క్ లైన్ సఫారీ అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్. సో ఇక్కడ టికెట్ తీసుకుంటే ఆ వెహికల్స్లో తోడుకొని వెళ్తారు. అది నిండేది ఎప్పుడు, అది ఫుల్ అయ్యేది ఎప్పుడు, మనం తోడుకొని పోయేది ఎప్పుడు. ఇక్కడ హ్యాపీగా కొద్దిసేపు కూర్చోవచ్చు. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుంటాం. సో ఇక్కడైతే 6 సింహాలు ఉంటాయి. 6 సింహాలు చూపిస్తారు. ఇక్కడ పెట్టారు వెహికల్స్లో, ఆ వెహికల్స్లో తోడుకుని వెళ్తారు. సో ఫుల్ సెక్యూరిటీలో పెట్టింటారు. చూద్దాం. ఇది
ఒక 13 మినిట్స్ అలా తీసుకొని వెళ్ళి చూపించుకొని మళ్ళీ తీసుకొని వచ్చి సేమ్ ప్లేస్లో డ్రాప్ చేసేస్తాం. మనకు ఫస్ట్లో లైన్ సఫారీలో కృష్ణ జింకలు రకరకాల జంతువులన్నీ ఉన్నాయి. చెక్ పాయింట్ 2 దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడి నుంచి అయితే తిరుమల కూడా కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ సిమ్ ఒకటోదేనా ఇది? ఇక్కడ పడుకోని ఉంది కదా, ఇది మొదటిది ఫస్ట్ వన్. చూడు సో అది చూస్తా ఉంది. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి లైన్ ఇది సెకండ్ వన్. దీనికి ఫుడ్ లేక మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఇది 2-3. ఇక్కడైతే 2 పులులు ఉన్నాయి. వాటికి ఫుడ్ లేక రెస్ట్ తీసుకుంటాను. సో ఇక్కడితో లైన్ సఫారీ అయిపోయినట్టు. సో ఇప్పుడే లైన్ సఫారీ అయితే అయిపోయింది. తోడేలని బోర్డు పెట్టారు, ఒక్క తోడేలు అయితే లేదు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా రకరకాల పక్షులు, లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మొత్తం చూద్దాం. ఆస్ట్రేలియా పసుపు పింఛము చిలకలు సైడ్ ఉంది. తెల్ల కాకటు, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, ఆఫ్రికా బూడిద రంగు చిలుకలు. చూస్తే రకరకాల చిలుకలు, ఇండియన్ చిలుకలు అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. సో మీకు ఈ మెస్ వల్ల సరిగ్గా కనిపించదు, మీరు ఇక్కడికి వచ్చి చూస్తే బాగా కనిపిస్తుంది. ఎరుపు తల చిలుక, ఇది బూడిద రంగు కాకటైల్, ఇది ఫైడ్ కాకటైల్, ఈ లులుటో కాకటైల్. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. సో మీకు కనిపిస్తుందా లేదో, ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం తెల్ల పులి, కొండ చిలువ, పెద్ద పులి చూడడానికైతే వెళ్తాం. జాగ్వారు. ఇక్కడ జాగ్వార్ అయితే తిరుగుతాను చూడండి. సో ఇక్కడ చిరుతపులి ఉంది, అక్కడ తిరుగుతుంది లాస్ట్లో. మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తాను కదా, సో అదే చిరుతపులి.
అటు సైడ్ నుంచి అటు సైడ్కి ఓన్లీ ఎక్కడే తిరుగుతాను, దగ్గరికి అయితే రాలేదు. సో అది పెద్ద పులి అక్కడ ఉంది. వామ్మో, ఏంది ఇంత పెద్దది ఉంది? వామ్మో, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అది చూస్తేనే సగం చేస్తావురా. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. సో ఇక్కడైతే ఒక సింహం అయితే ఉంది. అది ఇది సింహం. అరుస్తుంది అరుస్తుంది. గర్జిస్తుంది అట్లా. సింహం అయితే దాని మీదకి ఎక్కుతాను. గర్జిస్తాను గర్జిస్తాను. ఓ మై గాడ్, గర్జించినప్పుడు ఆకలి వేస్తాను అనేసి. పడుకునేసి ఈ డెన్నులో అయితే ఒక తెల్ల పులి అయితే ఉంది. అది కూడా చూద్దాం. సో ఇది తెల్ల పులి. తెల్లపులి సో తెల్లపులి అయితే పైకి వస్తాను. ఇది తెల్ల పులి. ఎలా ఉంది చూడండి ఒకసారి. తెల్లపులి పెద్ద పులి అయిపోయింది. ఇప్పుడు తోడేళ్ళు పాముల దగ్గరికి అయితే వెళ్తున్నాము. తిరిగి తిరిగి నీళ్ళు బాగా దెబ్బకేస్తుంది. టైం వచ్చి 1:15 అవుతుంది. ఇక్కడైతే గుంట నక్కలు ఉన్నాయంట. నక్కతో ఒకసారన్నా దొక్కాల. సో ఇక్కడైతే ఉన్నాయి చూడండి. అచ్చం కుక్కలాగానే ఉండాలి, కానీ నక్క తాక దొక్కితే అదృష్టం అంట. ఒకసారి నా తాక కనిపిస్తే తొక్కాలి. అది గుంట నక్క. ఇది అయితే తిరుమల బాగా కనిపిస్తుంది. శేషాచల ఫారెస్ట్. సో ఇప్పుడైతే ఎలుగుబంట్ల దగ్గరికి అయితే వెళ్దాం. ఉండేది ఒక ఎలుగుబంటి ఉంది, అది చూద్దాం. అక్కడైతే ఉంది. సో దగ్గరలో అయితే లేదు, దూరంగా ఉంది. సో అది దానికి ఫుడ్ లేక పాపం అలసిపోయింది.
ఇక్కడ ఉంది చూడండి. ఎస్, ఇప్పుడైతే మనం కొండ చిలువ చూసేదానికైతే వచ్చాము. లోపలైతే చాలా పెద్దది ఉంది. మీకు కనిపిస్తుందో లేదో, చాలా పెద్దది. ఇది బటర్ఫ్లై పార్క్, కాకపోతే బటర్ఫ్లైస్ లేవు. ఇలా నడుచుకుంటూ వెళ్తే రైనోస్ వస్తుంది. ఇక్కడైతే నీటి ఏనుగు ఉంటుంది, సరే చూద్దాం. సో ఇక్కడ ఉన్నాయి చూడండి నీటి ఏనుగులు, ఇవి 2 ఉన్నాయి. అబ్బా, ఇటు సైడ్ బయటకు వెళ్ళే దారి. లాస్ట్లో వచ్చే ఏనుగులు అవన్నీ ఉంటాయి. సో నాకు అంత ఓపిక లేదు, బయటకు అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్గా అయితే బయట వచ్చేసాం. ప్రస్తుతానికి గోలీ సోడా ఒకటి తీసుకున్నాము. గోలీ సోడా వచ్చి 30 రూపీస్. సో ఇది బయటకు వెళ్ళేటప్పుడు ఇవి జింకలు. ప్రతి మంగళవారము సెలవు. ఇది బయోస్కోప్ చిత్ర దర్శిని అంట. ఒకసారి లోపల అయితే వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో ఒకప్పుడు తిరుపతి, ఇది స్టాంప్స్, జూ పార్క్ రోడ్డు. ఈము గుడ్లు, ఆస్ట్రిచ్ గుడ్లు, గ్రే జంగిల్ ఫ్లవర్ గుడ్లు, నెమలి గుడ్లు. సో ఇవన్నీ ఈ అడవిలో కనిపించేటివన్నీ ఫోటో తీసి పెట్టారు. సో మనకి ఏవైతే ఫొటోస్ తీసారో అవన్నీ శేషాచల ఫారెస్ట్ అడవుల్లో కనిపిస్తాయి. అవి రేర్గా తీసిన ఫొటోస్. ఇది అవుట్ సైడ్ నుంచి ఇది ఎంట్రన్స్ తిరుపతి జూ పార్క్. సో చూసారు కదా ఫ్రెండ్స్, తిరుపతి జూ పార్క్ మొత్తము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.